వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపలావణ్య స్వర్లహరి. పూరి వర్సెస్ చపాతి పార్ట్ నెంబర్ 17. మధు, ఇదేంటి విశాల ఇంత చొరవగా నా చేయి పట్టుకుంటోంది? మేము కలిసింది కూడా ఎప్పుడో చిన్నప్పుడు కదా. ఒకవేళ భావని కాబట్టి వరుస అవుతా కదా అని క్లోజ్గా మూవ్ అవుతోందా? ఇలా అయితే పూరి నన్ను చంపేస్తుంది దేవుడా అని అనుకుంటూ తన వెంట నడుస్తూ ఉంటాడు. దారిలో కనిపించిన అందరికీ, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి విశాల మా బావ హైదరాబాద్లో ఉంటాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని గొప్పగా చెప్తూ ఉంటుంది. వాళ్ళు అడగలే కదా, ఎందుకలా చెప్తున్నావు విశాల? మన గొప్ప మనం అలా చెప్పుకోకూడదు, బాగోదు, నాకు అస్సలు నచ్చదు అంటాడు. అయ్యో రామా, పల్లెటూరులో అలానే చెప్పుకుంటారు బావా, నువ్వేం పట్టించుకోకు. రాజ్యలక్ష్మి మనోడంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే నాన్నమ్మకి చిన్నతనం కదూ అంటుంది విశాల. వామ్మో, మాట కింద పడనివ్వదుగా అని అనుకుంటాడు మధు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అది శివుని గుడి. వీళ్ళు వెళ్ళేసరికి పంతులు గారు సాయంత్రం పూజ అయిపోతూ చివరిలో హారతి ఇస్తూ ఉంటారు. మధు విశాల వెళ్ళగానే విశాలను చూసి నవ్వి హారతి తీసుకొచ్చి ఇద్దరికి ఇస్తారు. అమ్మ విశాల, ఎవరు తల్లి ఈ అబ్బాయి అని అడుగుతారు పంతులు గారు. మా బావ పంతులు గారు హైదరాబాద్లో ఉంటారు, మా మేనత్త కొడుకు అని పరిచయం చేస్తుంది. అంటే లక్ష్మీ కడుకువా బాబు అని అడుగుతారు పంతులు గారు. మధు అవునంటూ ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాడు. కావాలని అదే టైంకి విశాల కూడా పంతులు గారి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. అనుకోకుండా పంతులు గారు వాళ్ళిద్దరికీ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అది వినగానే విశాల చాలా సంతోషపడిపోతుంది. మధు మాత్రం మనసులో అదేంటి అలా దీవించారు అని అనుకుంటూ లేస్తాడు. ప్రసాదం తీసుకుని ఒకసారి గుడి చుట్టూ కూడా తిరిగి చూసి ఇద్దరు ఇంకాసేపు అక్కడే కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గరే పూరి కోపంగా నిల్చుని వాళ్ళిద్దరిని వైపు చూస్తూ ఉంటుంది. విశాల కావాలని అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మధు మాత్రం పూరిని చూసి భయపడుతూ గుమ్మం దగ్గర వరకు ఫాస్ట్గా వచ్చి అక్కడ మాత్రం మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. పూరికి ఇంకా కోపం పెరిగిపోతుంది. అందరూ కలిసి భోజనాలు చేస్తుంటారు. భోజనానికి కూర్చున్నప్పుడు రాజ్యలక్ష్మి పూరిని అడుగుతుంది, మీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా అంటూ. అందరూ బాగున్నారండి అంటుంది పూరి. నువ్వు ఏం చదువుతున్నావు అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. నేను కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, నెక్స్ట్ సెకండ్ ఇయర్ వస్తాను అని చెప్తుంది పూరి. వెంటనే పూరి విశాల వైపు తిరిగి నువ్వేం చదువుతున్నావు విశాల అని అడుగుతుంది. తింటున్నదల్లా పొలమారి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటుంది విశాల. అలా అనగానే విశాల తండ్రి అదేంటే, నువ్వు ఇంటర్తోనే ఆపేశావు కదా, ఇంటర్ పాస్ అవ్వలేదు, ఇంకా డిగ్రీ ఎప్పుడు జాయిన్ అయ్యావు అని అడుగుతారు. అలా అనగానే విశాల మాడు మొహం పెట్టుకుని వాళ్ళ అమ్మ వైపు కోపంగా చూస్తుంది. ఆవిడికి కూడా తన భర్త మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మధు ముందు పూరి ముందు తన కూతురు పరువు తీశారని. కానీ ఏమీ అనలేక మూతి తిప్పుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోతుంది. మధుకి పూరికి కూడా అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటూ మరేం మాట్లాడకుండా భోజనం చేస్తూ ఉంటారు. విశాల మాత్రం తన పరువు పోయిందని మరేం తినకుండా మధ్యలోనే చెయ్యి కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్యలక్ష్మి కూడా అర్థమవుతుంది. కానీ మధు ఉన్నాడని ఏమీ మాట్లాడదు. మధు పూరి కూడా అక్కడి నుంచి భోజనం చేసి లోపలికి వెళ్ళిపోయాక, నాన్న కిరణ్, నువ్వు మధు ముందు అలా అనకుండా ఉండాల్సింది. చూడు నీ కూతురు మొహం ఎలా చిన్నబుచ్చుకుని అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయిందో అంటుంది. అది కాదమ్మా, అది నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పేస్తోంది. రేపొద్దున మళ్ళీ అదే కదా బయటపడుతుంది. వాళ్ళు ఏదైనా చదువు గురించి అడగగానే ఏం చెప్పగలదు, అందుకని నేను అలా అనేశానమ్మా. నాది కూడా తొందరపాటే, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ఆలోచించి మాట్లాడతాను అని అంటాడు కిరణ్. పూరి విశాల రూమ్లోనే పడుకోవడానికి వెళ్తుంది. అప్పటికే విశాల లైట్ ఆర్పేసి కోపంగా మంచానికి అటువైపు తిరిగి పడుకుంటుంది. పూరి వెళ్ళి లైట్ ఆన్ చేసి విశాల అని పిలుస్తుంది. విశాల పలకదు. కళ్ళు మూసుకుని పడుకున్నట్టు నటిస్తూ ఉంటుంది. నీతో కొంచెం మాట్లాడాలి, నీకో విషయం తెలుసా, నేను కూడా ఇంటర్ ఫెయిల్ అయ్యాను అంటుంది. ఆ మాట వినగానే విశాల షాక్ అవుతూ లేచి కూర్చుంటుంది. ఏంటి నువ్వనేది, నువ్వు కూడా ఇంటర్ ఫెయిల్ అయ్యావా నాలాగే అంటుంది. అవును విశాల, నేను కూడా అయ్యాను. ఫెయిల్ అంటే ఫెయిల్ కాదు కానీ ఆ రోజు నాకు కడుపు నొప్పి వచ్చి కెమిస్ట్రీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదు. అంటే మరి నేను ఫెయిల్ అయినట్టే కదా అంటుంది పూరి. అవును, కానీ నువ్వు రాస్తే పాస్ అయ్యేదానివి కదా అంటుంది విశాల.
అవును కానీ ఫైనల్‌గా ఏమైనట్టు? ఫెయిల్ అయినట్లే కదా! సో, నువ్వలా మొహం పెట్టుకోకు. పాస్, ఫెయిల్ మీద మనసు మనుషులతో మాట్లాడకుండా మనం ఉండకూడదు. ఈ రోజు నుంచి నువ్వు, నేను ఫ్రెండ్స్. ఓకేనా? అని అడుగుతూ చెయ్యి ముందుకు చాపుతుంది పూరి. విశాల కూడా నవ్వుతూ "నువ్వు నిజంగానే నాతో మంచిగా ఉంటావా? నాకు చదువు రాదని నన్ను ఏడిపించావు కదా?" అని అడుగుతుంది అమాయకంగా. లేదు. నేను అలాంటిదాన్ని కాదు. నాకు చదువుతో సంబంధం లేదు. మనసుతో మాత్రమే సంబంధం. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అంటూ ఇద్దరు చేతులు కలుపుతారు. కాసేపు సిటీ విషయాలన్నీ అడుగుతుంది విశాల. వాటన్నిటికీ ఓపికగా పూరి సమాధానం చెప్తూ ఉంటుంది. కొంతసేపు అయ్యాక ఇద్దరూ నిద్ర వచ్చి పడుకుంటారు. విశాల మనసులో అనుకుంటుంది. పూరి గురించి నేను తప్పుగా అనుకున్నాను. తను చాలా మంచిది అని అనుకుంటూ పడుకుంటుంది. వసు ఆ నెక్స్ట్ డే కాలేజీకి వెళ్తుంది. కానీ తన మనసు మనసులో ఉండక ఏమైందో తెలుసుకోవాలని మళ్ళీ కుమార్‌కి ఫోన్ చేస్తుంది. కానీ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లోనే ఉంటుంది. వాళ్ళ నాన్న ఎలాగో ఎమ్మెల్యే కాబట్టి ఎలాగో ఒకలాగా అడ్రస్ కనుక్కొని వెళ్ళాలని గూగుల్‌లో ఎమ్మెల్యే గోపీనాథ్ పేరుతో సెర్చ్ చేసి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో చాలామంది గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి "మీకు కుమార్ ఎక్కడున్నాడో తెలుసా?" అని అడుగుతుంది వసు. వాళ్ళు విస్సుని వింతగా చూస్తూ "మీరెవరు?" అని అడుగుతారు. "నేను కుమార్ ఫ్రెండ్‌ని" అని చెప్తుంది. కానీ అని వాళ్ళు ఇంకా ఏదో అనబోతుండగా అక్కడికి గోపీనాథ్ వస్తాడు. వెనక నుంచి "ఎవరమ్మా నువ్వు?" అని అడుగుతాడు. వసు కంగారు పడుతూ "నా పేరు వసుమతి అండి. నేను మనీ చదువుతున్న కాలేజీలోనే చదువుతున్నాను. కుమార్ గారు నా ఫ్రెండ్. ఆయన్ని కలిసి వెళ్దామని వచ్చాను" అని చెప్తుంది. మనీ కాలేజీలోనే వసు చదువుతోంది అని తెలియగానే గోపీనాథ్ వెంటనే వసుని లోపలికి తీసుకెళ్తాడు. సోఫా చూపించి కూర్చోమని చెప్పి "చెప్పమ్మా, నీకు మా మనీ ఎలా తెలుసు? ఫ్రెండ్ అని ఎలా అవుతాడు?" అని అడుగుతాడు. వసు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. గోపీనాథ్ అర్థం చేసుకున్నట్టు "పర్లేదమ్మా చెప్పు" అంటాడు. కుమార్ గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. కాకపోతే ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను. అందుకని కుమార్ గారు నాతో ఫ్రెండ్‌షిప్ చేశారు అని చెప్తుంది. కన్‌ఫ్యూజన్‌గా ఉంది గానీ అర్థమైంది అని అంటాడు గోపీనాథ్. "నీకు ఆ అమ్మాయి, అబ్బాయి ఎవరో తెలుసా?" అని అడుగుతాడు. "తెలుసండి. వాళ్ళిద్దరూ బావమరదళ్ళు. పేరు పూర్ణిమ, మధు" అని చెప్తుంది. "వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా?" అని గోపీనాథ్ అడుగుతాడు. "తెలుసండి. కానీ వాళ్ళు నిన్నట్నుంచి కాలేజీకి రావటం లేదు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి చూశాను. ఇద్దరూ ఇంట్లో లేరు. ఇద్దరూ ఏటో ఊరు వెళ్లారంట. ఏం ఊరో నాకు తెలియటం లేదు" అని చెప్తుంది. వెంటనే గోపీనాథ్ తన ముందే కోటేష్‌కి ఫోన్ చేసి విషయం అంతా చెప్తాడు. "నువ్వు ఎలా అయినా వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో కనుక్కొని అక్కడే చంపెయ్" అని చెప్తాడు. ఆ మాటలు విని వసుమతి చాలా భయపడిపోతుంది. తన మధుని కూడా వాడు చంపేస్తాడేమో అనుకుంటుంది. వెంటనే గోపీనాథ్‌తో "నేను కుమార్ గారిని ఒకసారి కలవచ్చా?" అని అడుగుతుంది. గోపీనాథ్ కుమార్‌కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్తాడు. వాళ్ళు కాసేపు అలా కూర్చుని ఉండగా అక్కడికి కోటేష్ ఫాస్ట్‌గా వస్తాడు. వచ్చి వసుమతితో "నువ్వు నాకు వాళ్ళిద్దరిల్లు చూపించు" అని అడుగుతాడు. వసుమతి భయం భయంగా "కానీ మధుని ఏం చెయ్యొద్దు ప్లీజ్" అంటుంటుంది. ఆ మాట విని కోటేష్ మళ్ళీ గోపీనాథ్ వైపు చూస్తాడు. వెంటనే గోపీనాథ్ వసుమతి చూడకుండా కోటేష్‌కి కన్ను కొట్టి "అలాగేలేమ్మా! కోటేష్ ఓన్లీ ఆ అమ్మాయి ఒక్కదాన్నే చంపుతాడు. మధుని ఏం చేయడులే. కోటేష్ మధుని వదిలేసేయ్" అని చెప్పి వసుని కోటేష్‌తో వెళ్ళమంటాడు. ఆ నెక్స్ట్ డే నుంచి విశాల, పూరి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళని చూసి మధు ఆశ్చర్యపోతాడు. "మీరు ఎప్పుడు నాకు తెలియకుండా ఫ్రెండ్స్ అయిపోయారే?" అని అడుగుతాడు పూరిని. "నిన్న నైట్ నుంచి బావా" అంటుంది పూరి నవ్వుతూ. "బావా, నువ్వు కూడా మా గ్యాంగ్‌లో చేరిపో. ముగ్గురం ఫ్రెండ్స్ అవుదాం" అంటుంది విశాల. మధు నవ్వుతూ "అలాగేలే" అంటాడు. విశాల వాళ్ళిద్దరికీ వాళ్ళ ఊరు మొత్తం తిప్పుతూ పంట పొలాలు, గుడి, హాస్పిటల్, స్కూల్ అన్నీ చూపిస్తుంది. "పూరి, నీకో విషయం తెలుసా? మా ఊర్లో ఉన్న హాస్పిటల్, స్కూల్, వాటర్ ట్యాంక్ అన్నీ మా నాన్నమ్మ కట్టించినవే" అంటుంది విశాల గొప్పగా చెప్తూ. పూరి, మధు నిజంగానేనా అన్నట్లు చూస్తారు ఆశ్చర్యంగా. వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళంతా రాజ్యలక్ష్మి మనవడు, మనవరాళ్ళు వచ్చారని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. ఆ గౌరవం బట్టే తెలిసిపోతుంది ఆ ఊర్లో రాజ్యలక్ష్మికి ఎంత మర్యాద ఉందో అని. ఆ రోజు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు పూరికి గుర్తొస్తుంది రేపటి నుంచి వాళ్ళ సెమ్ ఎగ్జామ్స్ అని. ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది అని. ఒక్కసారి గట్టిగా అరిచి "అయ్యో! నేనెలా మర్చిపోయాను" అనుకుంటూ
పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి బుక్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది. అలా అరవగానే మధు, విశాల ఒకరి ముఖం ఒకరు చూసుకొని పూరి రూమ్కి వెళ్తారు. ఏం చేస్తోందో అని చూడ్డానికి. అక్కడ పూరి పుస్తకాలన్నీ ముందు పెట్టుకుని ఏం చదవాలో తెలియక, చదివినవి గుర్తురాక హడావిడిగా బుక్స్ అన్నీ తిరగేస్తూ ఉంటుంది. విశాల ఏమీ అర్థం కాకపోయినా మధుకి మొత్తం తెలుసు కాబట్టి నవ్వుకుంటూ పూరి దగ్గరికి వెళ్తాడు. సంవత్సరం మొత్తం చదివావు కదా, ఈ లాస్ట్ మినిట్లో అలా ఎందుకు కంగారు పడతావు? అన్నీ గుర్తుంటాయి. నువ్వు టెన్షన్గా ఉండడం వల్ల నీకేం గుర్తు రావట్లేదు అంతే. రేపు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ చూడగానే అన్నీ గుర్తొచ్చేస్తాయి చూడు అంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు ముందు అంటాడు మధు. అది కాదు బావా, ఆల్రెడీ చదివిన చాప్టర్స్ అన్నీ ఈరోజు రివిజన్ చేయాలి అనుకున్నాను. కానీ మర్చిపోయాను బావా, భయంగా ఉంది. అసలు ఒక్క ముక్క కూడా గుర్తు రావట్లేదు బావా అంటూ దిగులుగా కూర్చుంటుంది. నన్ను నమ్ము, ప్రశాంతంగా ఉండు. ఈ రోజంతా తిరిగి బాగా అలసిపోయాం. తినేసి పడుకో అంటాడు మధు. విశాల ఇదంతా తన వల్లే జరిగింది అనుకుంటూ డల్గా మొహం పెట్టి ఒక పక్కకు కూర్చుంటుంది. మధు చూసి పూరికి కళ్ళతో సైగ చేసి చూపిస్తాడు. అప్పుడు పూరి విశాలను చూసి అర్థం చేసుకుంటుంది. వెంటనే లేచి విశాల దగ్గరికి వెళ్ళి, దావిసు మనం భోంచేద్దాం, ఆకలేస్తుంది నాకు అంటుంది. విశాల పూరి వైపు చూసి, సారీ పూరి, నా వల్లే కదా నీకు చదువుకోవడం అవలేదు అంటుంది. లేదు విశాల, అలా అనకు. నేను ఆల్రెడీ అన్నీ చదివేశాను. బావ చెప్పినట్టు టెన్షన్ పడుతున్నా అంతే. రేపు చూడు, మొత్తం అంతా బాగా రాస్తాను అంటుంది పూరి. అలా అనగానే విశాల మళ్ళీ నవ్వుతూ లేచి నించుని, నువ్వు చాలా తెలివైన దాని పూరి, నాకు అసలు నీ అంత తెలివి లేనే లేదు తెలుసా అంటుంది. అందరికీ తెలివి అనేది ఒకలాగే ఉంటుంది, కాకపోతే వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటాయి. అలాంటివి మనసులో పెట్టుకోకు. నాకు చాలా ఆకలిస్తుంది, భోజనం చేద్దాం రావా అని అడుగుతుంది. విశాల వెంటనే నవ్వుతూ, పద భోజనం చేద్దాం అని అంటుంది. ముగ్గురు కలిసి భోజనం చేసి బాగా అలసిపోవడం వల్ల తొందరగా పడుకుండిపోతారు. నెక్స్ట్ వారం రోజులు సెమ్ ఎగ్జామ్స్ వల్ల పూరి, మధు చాలా బిజీ అయిపోతారు. ఈలోపు వసు కూడా ఎగ్జామ్స్ వల్ల చాలా బిజీ అయిపోతుంది. కోటేష్ అడిగినా కూడా నా ఎగ్జామ్స్ అయిన తర్వాత నేనే వచ్చి వాళ్ళ ఇల్లు చూపిస్తాను అని చెప్పి కోటేష్ ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్స్ అయిపోయాక వసునే కోటేష్కి మళ్ళీ ఫోన్ చేస్తుంది. వాళ్ళ ఇల్లు చూపిస్తాను, మీరు ఫలానా జంక్షన్కి వచ్చి కాల్ చేయండి అంటుంది. అలా చెప్పిన కాసేపట్లోనే కోటేష్ వసు రమ్మని చెప్పిన జంక్షన్కి వచ్చేస్తాడు. వసు కోటేష్ని కలిసి వాళ్ళని మధుపూరుల ఇంటికి తీసుకెళ్తుంది. దూరం నుంచి వాళ్ళ ఇల్లుల్ని చూపిస్తుంది. వసునే కోటేష్కి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఇంకో ఐడియా కూడా చెప్తుంది. ఆ ఐడియా ప్రకారం కోటేష్ వాళ్ళ గ్యాంగ్లో చూడ్డానికి రౌడీలా కనిపించిన ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి అతన్ని మధు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అతను మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. లక్ష్మి వచ్చి తలుపు తీస్తుంది. ఎవరు కావాలి బాబు అని ఆవిడ అడుగుతుంది. నేను మధు వాళ్ళ కాలేజ్ నుంచి వస్తున్నానండి. మధు 3rd ఇయర్ చదువుతున్నాడు. మీ అబ్బాయే కదా అని అడుగుతాడు. లక్ష్మి వాళ్ళ అమ్మగారు అతన్ని లోపలికి పిలుస్తూ, అవునండి, మధు మా అబ్బాయే, ఏమైంది చెప్పండి అంటుంది. కాలేజ్లో ఆన్లైన్లో ఎగ్జామినేషన్ వాళ్ళందరినీ అర్జెంటుగా కాలేజ్కి రమ్మంటున్నారు. మీ అబ్బాయి కాలేజ్కి ఎగ్జామ్స్ రాయడానికి రాలేదు, ఆన్లైన్లోనే రాశాడు. అందుకని చెప్పి తనకు ఇంటిమేట్ చేద్దామని ఫోన్కి ట్రై చేశాను, ఫోన్ అవడం లేదు, అందుకే వచ్చాను అంటాడు. లక్ష్మికి ఏం చేయాలో పాలుపోదు. ఎందుకంటే మధు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తాను అన్నా కూడా తనే పంతం పట్టి మరి ఊరు పంపిస్తుంది. తన ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఒక్కసారి మాట్లాడండి అని వాళ్ళ అన్నయ్య కిరణ్ నెంబర్ ఇస్తుంది. ఇది మా అన్నయ్య కిరణ్ నెంబర్, మీరు మధుతో మాట్లాడాలనుకుంటే ఆయన ఫోన్ ఇస్తారు, మాట్లాడొచ్చు అంటుంది లక్ష్మి. వచ్చిన పని అయిపోయింది కాబట్టి వెంటనే అతను లేచి నించుని, చాలా థ్యాంక్స్ అండి, నేను మధుతో మాట్లాడతాను అంటూ వెళ్ళిపోతాడు. ఆ ఫోన్ నెంబర్ తీసుకెళ్లి కోటేష్కి ఇస్తాడు. ఇంకో గంటలో కోటేష్ కిరణ్తో మాట్లాడి వాళ్ళ ఊరు అడ్రస్ అన్నీ కనుక్కొని అక్కడికి వెంటనే బయలుదేరుతారు. దారిలో ఉండగా గోపీనాథ్ కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయింది, నేను అక్కడికి వెళ్ళి చంపాక మీకు ఫోన్ చేసి చెప్పొస్తాను అంటూ బయలుదేరుతాడు. వసుకి మధు పూరి ఎక్కడున్నారో కోటేష్కి తెలిసిపోయింది కాబట్టి ఇంకా పూరి మ్యాటర్ క్లోజ్ అనుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ కాలేజీకి వెళ్తుంది. మణి వసు ఆనందం చూసి అనుమానం వచ్చి తన దగ్గరికి వెళ్ళి, ఏంటో పిశాచం ఇంత ఆనందంగా ఉంది అంటే ఎవరి ఇల్లు తగలబడిపోతోంది అని అర్థం, ఏం చేశావేంటి అని అడుగుతాడు వెక్కిరిస్తున్నట్లు. వసు గెలుపు సాధించిన ఆనందంలో గట్టిగా నవ్వుతూ మొత్తం అంతా చెప్తుంది. మణి, వసు నీకేమైనా పిచ్చా,
ఆ కోటేష్ నరరూప రాక్షసుడు. వాడికి చంపడం అంటే చాలా సరదా. అయినా మా పెద్దనాన్న అలా చెప్పేసరికి అంత అమాయకంగా వాళ్ళకి ఎలా చెప్పేశావు? వాళ్ళకి పూరి అవసరం లేదు. చంపాల్సింది ఓన్లీ మధుని మాత్రమే. నీ ప్రేమనిప్పుడు నువ్వే చంపుకుంటున్నావు. ఆ కోటేష్ ఖచ్చితంగా మధునే ముందు చంపుతాడు అని అంటాడు మణి. ఆ మాటకి వసుకి కూడా భయం మొదలవుతుంది. ఏమంటున్నావు మణి? అంటుంది వసు. నిజం చెప్తున్నాను. మా పెదనాన్న గురించి నీకసలు ఏమీ తెలీదు. మనం ఎలా అయినా మధుకి, పూరికి జాగ్రత్తగా ఉండమని ఫోన్ చేసి చెప్పాలి అంటూ మధు ఫోన్‌కి ట్రై చేస్తూ ఉంటాడు మణి. కానీ మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. మధు వాళ్ళ మావయ్య ఫోన్‌కి ట్రై చేద్దాం అంటుంది వసు. మధు ఫ్రెండ్స్‌ని అని చెప్పి వాళ్ళు ఎక్కడున్నారో, ఏ ఊర్లో ఉన్నారో, ఎలా రావాలో కనుక్కుంటారు. మధుతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా అవదు. అందుకని వెంటనే మణి, వసు ఇద్దరూ ఆ ఊరికే బయలుదేరుతారు. మణి, వసు పూరి మధులను కాపాడగలరా? కోటేష్ మధుని చంపే ప్రాసెస్‌లో ఎవరికైనా ఏమైనా అవుతుందా? నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.